అందరికీ నమస్కారం. సనాతన ధర్మమా, ఉప ముఖ్యమంత్రి పదవా? పవన్ కళ్యాణ్ గారు దేని మీద నిలబడతారనేది మనకు కొద్దిగా టైం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే నిన్న తీర్పు వచ్చింది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎటువంటి సమాధానము, దానికి రియాక్షన్ ఇంకా రాలేదు కాబట్టి మనం ఏం మాట్లాడలేదు. కానీ నెటిజన్లో అడుగుతున్న క్వశ్చన్, సనాతన ధర్మము లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఏది ఆయన కంటిన్యూ చేస్తారు, దేనికి వాల్యూ ఇస్తారు అనేది నెటిజన్లది. ప్లస్ నా నా డౌట్ కూడా, నా అనుమానం కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు చంద్రబాబు గారు చేసిన మాటలు, చేసిన ఒక నింద ఏంటంటే, తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, తిరుపతి లడ్డు ప్రసాదంలో అనిమల్ ఫ్యాటు, పంది కొవ్వు ఇవన్నీ జరిగాయి, కల్తీ అయ్యాయి అని చెప్పి అన్నారు. తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్స్టెండ్ చేస్తూ 2,00,000 లడ్లు అయోధ్య రామయ్య టెంపుల్కి వెళ్ళాయి అని చెప్పారు. అతని కామెడీ అందరికీ తెలిసే కాబట్టి ఒకసారి అడిగారు, రామ మందిరం జరిగింది జనవరిలో అండి, ఇది వచ్చింది నిన్న జూలై 23 అండి, ఎక్కడ సంబంధం అండి అని. అప్పటికే అతనికి ఏంటంటే, అతను ఏది వస్తే అది మాట్లాడతాడు. చంద్రబాబుకి ఎట్లా తయారయ్యాడో అదే అతని దగ్గర మధ్య ట్యూషన్కి వెళ్తున్నాను ఆయనే చెప్పాడు కదా, నేను ట్యూషన్కి వెళ్తున్నాను. సో ఆ విధంగా ఆ ట్యూషన్లో భాగమే, ఆ స్కూల్లోంచి వచ్చిన స్టూడెంట్ కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక వివరాలు తెలుసుకోడు, ఆధారాలు అవసరం లేదు. ఇది మనము ఒక పదవిలో, గౌరవమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నామనేది ఆలోచించట్లా. ఒక సినిమా హీరోల్లో క్యారవాన్లో కూర్చొని ఏం మాట్లాడితే ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జనసేన పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడితే ఎట్లా మాట్లాడితే అదే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి, నాకు ఒక పదవి ఉంది, నాకు కొన్ని శాఖలు ఉన్నాయి, కొంచెం మనం బాధ్యతగా మాట్లాడదామనేది లేదు. అయోధ్య రామ ఆలయానికి లడ్లు ఎప్పుడు వెళ్ళాయి, ఈ రిపోర్ట్ ఎప్పుడు బయటకు వచ్చింది, తర్వాత చంద్రబాబు గారు 2 నెలల తర్వాత అతను చేసిన అలిగేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే జనవరిలో అయోధ్య రామయ్య ఆలయం జరిగింది, అప్పుడు లడ్డులు వెళ్ళాయి. జూలై 23వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. సెప్టెంబర్ 18వ తారీఖున నారా చంద్రబాబు గారు ఈ బాంబు పేల్చారు. ఏది, తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్, పంది కొవ్వుతో చేసిన లడ్డూలు తయారు చేశారని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు. సో ఇది సుప్రీంకోర్టుకు చాలామంది భక్తులు వెళ్ళారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు వెళ్ళారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, ఇంకా చాలామంది సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్యం గారిది నిన్న విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కొంచెం ఘాటుగానే విమర్శించింది. ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు ఈ విధంగా అలిగేషన్ చేస్తారు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ కూడా వేసింది. అందులో భాగంగా ఒక ఘాటైన, ఒకటి అత్యంత ముఖ్యమైన మాట, సుప్రీంకోర్టు గారిని చాలా గౌరవించాలి. దేవుడిని, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దు అనేది అందులో చెప్పిన అన్ని వాక్యాల్లో నేను తీసుకున్న ఒక వాక్యము, ఇది చాలా ఇంపార్టెంట్ అని. నేను ఇప్పుడు దేవుడిని, మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోవద్దు, మీరు గౌరవ స్థాయిలో, గౌరవమైన ఒక ఉన్నతమైన స్థాయిలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు కాబట్టి దేవుడిని, మతాన్ని వాడుకోవద్దు అనేది సుప్రీంకోర్టు వెరీ ఘాటుగా హెచ్చరించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఎత్తుకున్నారు. అది బీజేపీతో ఉన్న దోస్తీ వరకే ఉండొచ్చని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు గారు బీజేపీకి ఉన్నప్పుడు బీజేపీని ఎట్లా విమర్శించారు, హిందువులను ఎలా విమర్శించారు, లడ్లను ఎలా, పాచిపోయిన లడ్లని ఎలా విమర్శించారు, అవన్నీ తెలుసు. ఇప్పుడు బీజేపీతో దోస్తీ ఉన్నారు కాబట్టి బీజేపీతో దోస్తీలో ఉన్న రోజులు మాత్రము ఇతను సనాతన ధర్మము, హిందుత్వము అన్నీ గుర్తొస్తాయి ఇతనికి. సో ఇప్పుడు నెటిజన్లు కానీ, ప్రజలు కానీ, నేను కానీ, భక్తులు కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు సనాతన ధర్మం అని ఎత్తుకున్నారు, అది మీకు సూట్ కాదు. ఎందుకంటే హైందవ వ్యతిరేకిగా మెగా ఫ్యామిలీకి ఒక ముద్ర పడిపోయింది. ఎందుకు ముద్ర పడిందంటే, నెటిజన్స్ మీ వీడియోలు, ఎవరు మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ, నాగబాబు గురించి కానీ, మీరు కానీ, మీ ఫ్యామిలీ కానీ, మీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ, పిల్లల విషయంలో, పిల్లల నామకరణాలు, పేర్ల విషయంలో కానీ మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి అందరికీ అర్థమైపోయింది మీరు హైందవ వ్యతిరేకి. కానీ మీరు సనాతన ధర్మం అనే ఒక రాగం ఎత్తుకున్నారు. ఆ రాగం ఎందుకంటే బీజేపీతో దోస్తుల్లో ఉండాలి, మోడీ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి
ఏదో మీ ప్రయత్నాలు మీరు ఆ దోస్తీ ఉన్నన్ని రోజులు ఈ రాగంలోనే ఉంటారు. సో, ఇప్పుడు ఇంగ మీ ఆ దోస్తీ 4 ఏళ్ళు ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా మాకు తెలియదు గానీ, ప్రజలు గానీ, మేము కానీ, భక్తులు గానీ అడిగేది మీరిప్పుడు దేనికి గౌరవం ఇస్తారు? సనాతన ధర్మానికి గౌరవం ఇస్తారు అంటే, మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సనాతన ధర్మము అదే రాగంతో, అదే ఆచరిస్తూ, అదే ప్రచారం చేసుకుంటూ, అదే గుళ్ళల్లో తిరుగుతూ, అదే మెట్లు కడుగుతూ ఆ విధంగా వెళ్తారా? లేదు సనాతన ధర్మము ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేసింది రెండిట్లో ఒకటే చూజ్ చేసుకోమంది సనాతన ధర్మమా లేకుంటే ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు మతాన్ని దేవుడిని వాడవద్దని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇంకా మతము వదిలేయాలి సనాతన ధర్మం అనే టాపిక్ను వదిలేయాలి ఇతను తీసుకోకూడదు. సో, అది పక్కన పెట్టేసి ఉప ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారా అనేది ప్రజల సమస్య. సో, పవన్ కళ్యాణ్ గారు నిన్న సుప్రీంకోర్టు ఘాటైన ప్రశ్నలు మీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు గారిది, మీది, మీ ఇద్దరే కదా ముఖ్యంగా బీజేపీ ఎలాగో ఉంది కాబట్టి మీ ఇద్దరిలో మీరు ముఖ్యం. ఎందుకంటే సనాతన ధర్మం అని మీరే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. తిరుపతిలో అపచారం జరిగితే కనకదుర్గలో మెట్లు కడుగుతున్నారు. సో, అదెక్కడ ఈక్వేషన్స్ నాకు అర్థం కావట్లేదు. ప్రజలు కూడా షాక్ తింటున్నారు. అసలు ఇతను అపరిచితుడా, గజనీనా, అతను చెప్పే పనులకు, అతను చేసే పనులకు అసలు సంబంధమే లేదు అనేది ప్రజలు, భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ ఈ క్యాండిడేట్ ఏంది సనాతన ధర్మం ఏంటికి ఇతనికి సూటే కాదు, ఆయన సూట్ అయిన పనులు చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు కార్మికులు అని చెప్పి చెగువీర అని చెప్పి ఏదో రెడ్ ఎర్ర తువాలు ఎట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం ఇప్పుడు మోడీ గారి దృష్టిలో పడాలి, మోడీతో బీజేపీతో దోస్తీ ఉంది కాబట్టి సనాతన ధర్మం అంటారు. ఆ దోస్తీ పోతూనే మళ్ళీ బీజేపీని హిందుత్వము సనాతన ధర్మం ఇవన్నీ గాలికి వదిలిపోతాయి. అప్పుడు కొత్త రాగం ఎత్తుకుంటాడు. ఈ రాగములో ఉన్నాడు కాబట్టి ఈ రాగంలో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇంకా ఉన్నారు కాబట్టి ఏది చూస్ చేసుకుంటారు? ఉప ముఖ్యమంత్రి పదవిని చూస్ చేసుకుంటారా? ఉప ముఖ్యమంత్రి పదవిని వదిలేసి సనాతన ధర్మం వైపు వెళ్తారా? ఇదే రాగంలో వెళ్తారా? ఇదే ప్రచారంలో ఉంటారా? ఇదే అనుసరిస్తుంటారా? అనేది నెటిజన్ల క్వశ్చన్.